ఈ వీడియో రియల్ లైఫ్లో నిజంగా జరిగిన ఇన్సిడెంట్ అండ్ ఐ హోప్ మీకు కూడాను ఈ వీడియో చాలా హెల్ప్ అవ్వచ్చు. అభిజ్ఞ తన పేరెంట్స్ ఎంతో కష్టపడుతున్నారు, కానీ ఈ స్టూడెంట్ ఏం చేస్తున్నాడంటే చిందరవందరగా తిరుగుతూ బాగా టైం వేస్ట్ చేస్తూ తన మీద తానకి చిరాకు వచ్చే సిచ్యువేషన్కి వస్తాడు. తన యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రజెంట్ ఇదిగో ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో ఉన్నట్టు సిచ్యువేషన్ వస్తుంది. తన మీద తనకి కోపం బాగా వచ్చేసింది, తన మీద తనకే చాలా భయంగా అనిపించింది, తన సెల్ఫ్ ఎస్టీమ్ అంతా కూడా బాగా తగ్గిపోయింది. తను నా దగ్గరకు వచ్చేసి ఇవే మాటలు చెప్పాడు. తనకు ఒకటే మాట అన్న, నువ్వు కోపడినా భయపడినా ఇంకేది చేసినా సరే సొల్యూషన్ రాదు. మరి ఏం చేయాలి? దానికి ఏం చేయాలో అది చేస్తేనే సొల్యూషన్ వస్తుంది. మరి అది చేయాలంటే ఏం చేయాలి? మీ దగ్గర ఏమైనా సొల్యూషన్ ఉందా అంటే లేదు. అప్పుడు నేను నేను నీకు ఒక వీడియో చూపిస్తా, నీకు మేబీ ఆన్సర్ దొరకవచ్చు, ఆ వీడియోలు దొరకవచ్చు అనుకున్నాను. తను ఏమన్నాడంటే, సార్ మోటివేషన్ వీడియో కదా సార్, నేను చూసాను సార్, నాకేం అనిపించట్లేదు అనిపించింది. తను అన్నాను, మోటివేషన్ వేరు, అవేర్నెస్ వేరు. నేను ఇప్పుడు చెప్పబోయే వీడియో అవేర్నెస్ గురించి. సో ఏంటి ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది నీకు ఇప్పుడే చెప్తాను చూడు. మోటివేషన్ అనేది నువ్వు చేయగలవని ఒక నమ్మకాన్ని ఇచ్చి నీకు కాస్త పుష్టిస్తుంది, కానీ అవేర్నెస్ అనేది రియాలిటీలోకి తీసుకుని వచ్చి అసలు ఏంటి సిచ్యువేషన్, టోటల్గా ఏంటుంది ఇన్ఫర్మేషన్, దీన్ని బట్టి నువ్వు ఏం చేయొచ్చు అని నీకు నువ్వే ఒక డెసిషన్ తీసుకునేలాగా చేసేది అవేర్నెస్. సో నేను నీకు ఇప్పుడు చెప్పబోయేది కూడా అవేర్నెస్సే. సో స్టార్ట్ చేస్తాను వీడియో. సరే సార్ స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ అయింది వీడియో. సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? చాలామంది సక్సెస్ అవ్వాలంటే చాలా రకాల బుక్స్ చదువుతారు, చాలా రకాల వీడియోస్ వింటారు, చాలా రకాల మాటలు తెలుసుకుంటారు. కానీ ఈ రకంగా సక్సెస్ అవ్వాలంటే ఈ ఫోటోలో ఉన్నట్టుగా ఉంటే అవుతారా, లేకపోతే వేరేలా ఉంటే అవుతారా? వెంటనే ఆ స్టూడెంట్ ఆలోచనలో పడ్డాడు. ఈ ఫోటోలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? మ్యాక్సిమం పీపుల్ అంతా కూడాను 99% పీపుల్ ఈ సిచ్యువేషన్ చూసే ఉంటారు, లైఫ్లో ఒక్కసారైనా ఫేస్ చేసే ఉంటారు. సో నువ్వు సక్సెస్ అవ్వాలంటే ఈ సిచ్యువేషన్ నుండి బయటపడాలి, నీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి, నీ యొక్క లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలి, నీ లోపల ఉన్న ఇన్నర్ పర్సన్ని స్ట్రాంగ్ చేస్తేనే, నాకు ఇష్టమైన బ్యూటిఫుల్ మాట చెప్తా, అన్షేకబుల్గా చేస్తేనే నువ్వు కోరుకుంటున్న అన్స్టాపబుల్ గ్రోత్, నువ్వు కోరుకుంటున్న అన్స్టాపబుల్ సక్సెస్ నీ లైఫ్లోకి వస్తుంది. సో ఇక్కడ నేను చెప్పే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్, నేను ఇక్కడ చెప్పబోయే ఈ మాట అనేది నీ లైఫ్లో జరగాలి అంటే, అంత పర్సనాలిటీ డెవలప్మెంట్ రావాలి అని అంటే ఏం చేయాలి చెప్తా. ఎప్పుడు కనిపిస్తున్న ఈ ఫోటో చూడు, ఈ ఫోటోలో నీకు హైలైట్గా కనిపిస్తున్న సిచ్యువేషన్ చూడు. PRISION, ప్రెజెంట్. ఎస్, ప్రెజెంట్. లైఫ్లో చాలామంది డేంజరస్ ఆలోచనలో పడిపోయారు ఈ కంపారిజన్ వల్ల. నిన్ను నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకున్నంత కాలం నిన్ను నువ్వు మానసికంగా బందీ చేసుకుంటున్నట్లే. ఎక్కడ చూసినా సరే ఇదే గొడవ. నిన్ను నువ్వు మానసికంగా ఈ రకంగా కంపేర్ చేసుకోవడం వల్ల, ఇతరులతో కంపేర్ చేసుకోవడం వల్ల నువ్వు మానసికంగా బందీ అయినట్లే. ఒక పొట్టోడు హ్యాపీగా లేడు, ఒక పొడవున్నాడు హ్యాపీగా లేడు. ఒక పొడవున్నాడు లైఫ్ స్టైల్ తీసుకుందా, వాడు పొడవు ఉండడం వల్ల పడుకోవాలనుకుంటే ఎక్కడైనా సరే కాళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటాయి, వాడికి కావాల్సిన డ్రెస్సులు దొరకట్లేదు అంటాడు, వాడికి కావాల్సిన షూస్ దొరకమంటాడు. అండ్ అన్నిటికన్నా మించి ఇంకొక దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే, ఏదైనా వాడి ఇంట్లో తప్పు చేస్తే చెట్టు అంత ఎదుగో ఏంట్రా ఈ పనులు అనుకుని అంటారు. అంటే వాడికి అనిపించేది ఏంటి, నేను పొట్టుగా ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. సేమ్ సిచ్యువేషన్ వేరే వాళ్ళ లైఫ్లో కూడా జరుగుతుంది. ఒక డార్క్గా ఉన్నవాడు హ్యాపీగా లేడు, ఒక వైట్గా ఉన్నవాడు హ్యాపీగా లేడు. తన వైట్గా ఉండడం వల్ల నవ్వితే ఎక్కడ ఎర్రగా ఉంటుంది, కోపం వస్తే ఎక్కడ ఎర్రగా వస్తుంది. ఇలా ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. సో చదువుకున్నాడు హ్యాపీగా లేడు, పొట్టుకున్నాడు హ్యాపీగా లేడు, పొడగున్నాడు హ్యాపీగా లేడు, చదువు రానివాడు హ్యాపీగా లేడు, స్పోర్ట్స్ ఆడుతున్నవాడు హ్యాపీగా లేడు. ఇన్ జనరల్ అందరూ కూడా హ్యాపీగా లేరు, జస్ట్ బికాజ్ ఆఫ్ కంపారిజన్. సో ఈ కంపారిజన్ అనే ఒక్క మాట వల్ల చాలామంది హ్యాపీనెస్ లేకుండా అయిపోతారు. మన వీక్నెస్ని, మన దగ్గర లేని దానిని అవతల వారితో కంపేర్ చేసుకుంటున్నంత కాలం మనది ఇదే పరిస్థితి. మళ్ళీ చెప్తున్నా, మన వీక్నెస్ని, మనకి ఏదైతే రాదో దాన్ని అవతల వారి స్ట్రెంగ్త్తో కంపేర్ చేసుకున్నంత కాలము కూడా ఇదే పరిస్థితి. ఈ రకమైన సిచ్యువేషన్లో ఉన్నంత కాలము కూడా నువ్వు కూడా ఆ ప్రెజెంట్లో ఉంటావు. నీకు ఒకటి చెప్పనా, ఆ సిచ్యువేషన్కి రీచ్ అవ్వడానికి తన వెనక ఏదో జర్నీ ఉండి ఉంటుంది, తను కూడా డెఫినెట్లీ కొంత కష్టపడి ఉంటాడు. కానీ నువ్వు ఏ జర్నీ చేసావా? ఇప్పుడే కదా స్టార్ట్ చేసావు. నీ యొక్క ఫస్ట్ స్టెప్ ఎంత హైట్గా ఉండేటప్పుడు ఇక్కడ డిప్రెషన్ రావడం కామన్. ఇక్కడ కంపారిజన్ చేసుకుంటూ నువ్వు బాధపడితే నువ్వు డీలా పడిపోతావు. నువ్వు తన యొక్క సక్సెస్తో, తన యొక్క స్ట్రెంగ్త్తో కంపేర్ చేసుకోకు. నీకున్న పొటెన్షియల్ ఏంటి,
నీకు ఏముంది నీ చేతిలో, నీ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పటి వరకు నువ్వు ఫేస్ చేస్తున్న ఇష్యూస్ ఏంటి, ఇప్పటి వరకు నువ్వు ఏం గ్యాదర్ చేసుకున్నావు, నీ దగ్గర ఉన్న టాలెంట్స్ ఏంటి, ఇవి నువ్వు అబ్జర్వ్ చేసి దానికి తగ్గట్టుగా ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళావు. అంతే. నీకు ఒక మాట చెప్తున్నా చూడు, నువ్వు అవతల వాడి యొక్క సక్సెస్ని, అవతల వాడి స్ట్రెంత్ని నీకున్న వీక్నెస్తో నువ్వేదైతే చేయలేకపోతావు దాంతో కంపేర్ చేసుకున్నంతకాలం నువ్వు కూడాను బందీ అవుతావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కంపారిజన్ ఎప్పుడైతే స్టార్ట్ చేయడం మొదలు పెడతావో నువ్వు కూడాను ఒక మానసికంగా బందీ అయిపోతావు. నీకు దొరుకుతున్న అవకాశాలను మిస్ చేసేస్తావు, నీ చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మిస్ చేసేస్తావు, నీ దగ్గర ఏమి ఉందో అనేది నువ్వు మర్చిపోతావు. సో ఫస్ట్ స్టెప్ కష్టంగానే ఉంటుంది, కంపారిజన్ చేసుకోకు. నువ్వు ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ చేసావు కదా, ఈ ఫ్రెష్గా స్టార్ట్ చేసేటప్పుడు జర్నీ హార్డ్గా ఉంటుంది ఆబ్వియస్లీ, కానీ మెల్లమెల్లగా నువ్వు కూడా రీచ్ అవుతావు, సక్సెస్ అవుతావు, ముందుకు వెళ్తావు అనుకొని వీడియో క్లోజ్ చేస్తారు. అంతే. సో ఈ ఒక్క 2 మాటలు తన లైఫ్లో చిన్న చేంజెస్ తీసుకుని వచ్చాయి. రియల్గా చెప్తున్నా, ఈ 2 మాటలు కూడా చేంజ్ తీసుకుని వచ్చాయి. ఇక నుంచి కూడా తన ఒక యూనిక్ అనుకున్న విషయం తనకు అర్థమైంది. తన టాలెంట్, తన యొక్క అలవాట్లు, తన యొక్క అభిరుచులు, తనకున్న శరీరము, తనకున్న ఆలోచనలు, తన తినే తిండి అంత యూనిక్ అయినప్పుడు తనలా ఎందుకు అవ్వాలి, తను ఎవరిని చూసేసి కంపేర్ చేసుకున్నా తనలా ఎందుకు ఉండాలి, తనకు ఉండాల్సింది తనకు ఉంటుంది, తినకు ఉండాల్సింది తినకుంటుంది అనే విషయం తను రియలైజ్ అయ్యాక తనను తాను మెరుగుపరచుకోవడానికి స్టార్ట్ చేశాడు. తన జర్నీ తనను తాను ముందుకెళ్ళడానికి తీసుకుని వెళ్ళాడు. కానీ ఈ వెళ్ళే క్రమంలో ఇంకా తను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాడు. తన మైండ్ నుండి కంపారిజన్ అయితే తీస్తాడు, కానీ తను చదవట్లేదు సరిగ్గా, తనకి సరిగ్గా విషయాలు అర్థం కావట్లేదు. నేను పని చేయాలనుకుంటున్నాను కానీ పని మీద ఫోకస్ చేయలేకపోతున్నాను అనుకున్న విషయంతో డిప్రెస్ అవుతున్నాడు. నెక్స్ట్ వీడియో దాని గురించే చాలా డీటెయిల్గా చెప్తా. నీ పని ఇప్పటి వరకు నువ్వు చేస్తూ ఉన్నావు కదా, నీ పనిని ఇంకా మంచిగా తీసుకుని వెళ్ళడానికి ఒక 4 టిప్స్ చెప్తా. ఈ 4 టిప్స్ కానీ నువ్వు పాటిస్తే, నీ మైండ్ని రీఫ్రేమ్ చేసుకుంటే, నీ మైండ్ని రీవైర్ చేసుకుంటే, నీ చేయాల్సిన పని ఇంకా సక్సెస్ అయిపోద్ది, నువ్వు చేయాల్సిన పని ఇంకా స్ట్రాంగ్ అయిపోద్ది. నేను ఇక్కడ చెప్తుంది ఏదో నీతులు చెప్పట్లేదు, నేను ఇక్కడ చెప్తుంది ఒకటే, నీ మైండ్ని జస్ట్ చిన్న చేంజ్ చేసుకో, నీ యొక్క థాట్లో చిన్న చేంజ్ చేసుకో, సెట్ అయిపోద్ది. ఈరోజు కంపారిజన్కి సంబంధించిన ఒక థాట్ ఎలా చెప్పానో నీ లైఫ్లో కూడాను రేపటి నుండి ఆ వీడియోలో అదే రకమైన కంపారిజన్ గురించి ఒక చిన్న థాట్స్ చెప్తా. నీ మైండ్ దెబ్బకి రీవైర్ అయిపోద్ది, నువ్వు ఇంకా సక్సెస్ అయిపోతావు. అండ్ ఫైనల్గా ఈ వీడియో ముగించడానికన్నా ముందు ఒకే ఇన్ఫర్మేషన్ చెప్తా. ఇక్కడ పర్స్ కనిపిస్తుంది, ఇక్కడ ఒక చెత్త కవర్ కనిపిస్తుంది. నువ్వు ఎలాంటి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా మీ ఇంట్లో ఆ చెత్త కవర్లో చెత్త వేస్తాం, చిరంజీవి గారి ఇంట్లో ఉన్నప్పటికీ ఆ చెత్త కవర్లో చెత్త వేస్తాం, ఎవరింట్లో ఉన్నా సరే చెత్త వేస్తాం. వేరే పర్సులో చూసుకున్నట్లయితే వాల్యుబుల్ థింగ్స్ మాత్రమే వేస్తాం. అక్కడ వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే దాచుకోవాలో అవే దాస్తాం. అంటే దేన్ని ఎవరింట్లో ఎంత లగ్జరీ ఇంట్లో పెట్టినా సరే దాని సిచ్యువేషన్ అదే చెత్త. దీని సిచ్యువేషన్ ఎక్కడున్నా, ఎలాంటి పొజిషన్ ఉన్నా, ఎంత పేదవాడి ఇంట్లో ఉన్నా, ఎంత రిచ్ వాడి ఇంట్లో ఉన్నా సరే దాని యొక్క సిచ్యువేషన్ ఇది. సో ఇక్కడ ఒకటే నువ్వు కంపేర్ చేసుకోకుండా నీ ఐడెంటిటీని నువ్వు ఒకసారి ఫైండ్ అవుట్ చేసుకో. నువ్వు ఏంటి, నిన్ను నువ్వు ఎలా డిఫైన్ చేసుకోవాలనుకుంటున్నావు అనే విషయం నీకు క్లారిటీ వస్తే నీపైన ఒక క్లారిటీ వస్తుంది. సో నువ్వు తనలా అవ్వాలి, తినలా అవ్వాలి అనేది కాదు, నిన్ను నువ్వు ఎలా ఐడెంటిఫై చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎలా డిఫైన్ చేసుకుంటున్నావు. నేను బాగా చదువు ఒక బ్రైట్ స్టూడెంట్ అని నువ్వు డిఫైన్ చేసుకుంటావా, లేదా నేను ఒక యావరేజ్ స్టూడెంట్ని కానీ సక్సెస్ అవ్వాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలని డిఫైన్ చేసుకుంటావా. ఎలా డిఫైన్ చేసుకోవాలనుకున్నా డిఫైన్ చేసుకో, దానికి తగ్గట్టుగా రియాలిటీకి రా. అక్కడ నుండి నీ ప్రయత్నాలు మొదలుపెట్టు, అక్కడ నుండి ప్రయత్నాలు మొదలుపెట్టి నీ జర్నీని అన్షేకబుల్గా మార్చే, నువ్వు కూడా అన్షేకబుల్గా మార్చుకో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయి, నీ ప్రొడక్టివిటీ ఇంకా పెరిగిపోద్ది, నెక్స్ట్ వీడియో ఇంకా హైలైట్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇంకొక మాట, ఒకవేళ నీ యొక్క జర్నీ స్టడీ జర్నీ అయితే నీకు సైకాలజీ బేస్డ్గా స్టడీస్ నేను చెప్తా. మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉంటాయి. సో నువ్వు వచ్చి క్లాసెస్ జస్ట్ విను, టెంపరీగా విను. నీ లైఫ్లో కానీ ఏమైనా చిన్న చేంజెస్ వస్తాయి, పూర్తి ఇన్ఫర్మేషన్తో క్లాసెస్ ఉన్నాయి, విత్ నా సైకాలజీ బేస్డ్గా క్లాసెస్ ఉన్నాయి అని అనిపిస్తే నువ్వు హ్యాపీగా నా క్లాసెస్కి వచ్చాయి. సో కలిసి మొదలెడదాం. ఒకటి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ కేర్ ఉంటుంది. వాళ్ళ యొక్క కంపారిజన్ చేయకుండా వాళ్ళ సైకాలజీ బేస్డ్గా ట్రైనింగ్ ఉంటుంది. సో ఇన్ కేస్ నీకు కానీ ఈ టైప్ ఆఫ్ స్టడీ, క్వాలిటీ స్టడీ, నీకు తగ్గట్టుగా స్టడీ కావాలని అనుకుంటే హ్యాపీగా మన అభిజ్ఞ అకాడమీ యాప్లో క్లాసెస్ ఉంటాయి. అండ్ కింద ఫోన్ నెంబర్ ఉంటుంది. సో ఇన్ కేస్ నీకు కావాలనుకుంటే ఆ వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.